6వ తరగతి 4వ పాఠం సమయస్ఫూర్తి. ఇది గద్య భాగం. కవి పరిచయం. కవి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కాలం 1848వ సంవత్సరంలో జన్మించారు. 1919వ సంవత్సరంలో మరణించారు. జన్మస్థలం రాజమండ్రి. కందుకూరి వీరేశలింగం గారి రచనలు రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశయాత్రలు, హాస్య సంజీవని, సతీహితబోధని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి. కందుకూరి వీరేశలింగం గారికి గద్య తిక్కన అనే బిరుదు కలదు. కందుకూరి సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఈయన రాసినటువంటి పంచతంత్ర అనువాద కథలు విగ్రహతంత్రలోనిది ఈ పాఠం. పాత్ర పేర్లు: రోమశుడు పిల్లి, ఫలితుడు ఎలుక, చంద్రకుడు గుడ్లగూబ, వేటగాడు మొదలైన పాత్రలు గలవు. ప్రక్రియ: సమయస్ఫూర్తి పాఠ్యభాగం కథా ప్రక్రియకు చెందినటువంటిది. కథా ప్రక్రియ ద్వారా మానవునిలో వ్యక్తిత్వ వికాసమును కలిగించవచ్చు. పిల్లల్లో నీతి భావాలను పెంచవచ్చు. సమయస్ఫూర్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలియపరచవచ్చు. ఇతివృత్తం: ఏదైనా ఒక సమస్య, ఆటంకం కలిగినప్పుడు ఉపాయంతో దానిని ఎలా పరిష్కరించుకోవడమో సమయస్ఫూర్తి ద్వారా తెలుసుకోవచ్చు. ఇటువంటి సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి కథని ఈ పాఠ్యభాగం. నెక్స్ట్, పాఠ్యభాగం యొక్క విశేషాలు. పంచవటం అనేటువంటి ప్రాంతంలో మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి ఉండేది. చెట్టు క్రింద కన్నంలో ఫలితుడు అనేటువంటి ఎలుక కాపురం ఉంటున్నాయి. ఒకరోజు రోమసుడు వేటగాడి వలలో చిక్కుకొనగా ఎలుక సంతోషించింది. అటుగా చంద్రకుడు అనేటువంటి గుడ్లగూబ రావడంతో ఎలుక భయపడిపోయింది. ఒకే ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళమని బుద్ధిమంతులం ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకెళ్తారు అని ఫలితుడు రోమసుడిని రక్షిస్తాడు. వేటగాడు వచ్చే సమయానికి వలను కొరికి కన్నంలోకి దూరడంతో రోమసుడు తన ప్రాణాలను రక్షించుకుంటాడు. ఆ తర్వాత రోమసుడు కన్నం దగ్గరికి వచ్చి ఫలితుడిని బయటకు రమ్మని పిలవగా ఫలితుడు తెలివితో ఈ విధంగా అంటాడు: ఆపద కలిగినప్పుడు జాతి వైరం ఉన్నా ఒకరికొకరు సహాయపడ్డాం. అప్పుడు అది ఆపద సమయం. ఇప్పుడు నేను బయటకు వస్తే నాకు ప్రాణగండం ఉందని నాకు తెలుసని బొరియలో నుండి లోపలికి వెళ్ళిపోయింది. రోమసుడు దీనితో నిరాశకు గురయ్యాడు. సమయస్ఫూర్తితో రోమసుడిని కాపాడి ఫలితుడు తన ప్రాణాలను కాపాడుకున్నాడు. నెక్స్ట్, స్ఫూర్తి. చదవండి, ఆనందించండి అనే అంశం కింద స్ఫూర్తి. పాత్రల పేర్లు: విక్రమసేనుడు మగధరాజు, సాలీడు. అపజయం ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలను విడనాడి మరలా ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని ఈ కథ ద్వారా తెలియజేయటం జరిగింది. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేనటువంటి పక్కదేశపు రాజు విక్రమసేనుడిపై దండెత్తి సైన్యాన్ని చెల్లాచెదురుగా చేసి అడవుల్లోకి పారిపోయేలా చేశాడు. అయితే విక్రమసేనుడు నిరాశ నిస్పృహలతో రాజ్యాన్ని, కన్నబిడ్డల్లాంటి ప్రజల్ని కోల్పోయినందుకు చావే శరణ్యమని అనుకున్నాడు. ఇంతలో అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. సాలీడు అనేక పర్యాయాలు ప్రయత్నించి కూడా అల్లుకోవటం గమనించాడు. వెంటనే స్ఫూర్తి పొంది రాజ్యానికి వెళ్ళి చెదిరిపోయినటువంటి తన సైన్యాన్ని సమీకరించి మరలా యుద్ధం చేసి విజయం సాధించి తిరిగి రాజ్యాన్ని పొందాడు విక్రమసేనుడు. భాషాంశాలు, వ్యాకరణాంశాలు. దీనిలో అర్థాలను తెలుసుకుందాము. పంచవటం 5 మర్రి చెట్లు. మనడం చాలా భయపడడం. పటాపంచలు నాశనం. వటము మర్రి చెట్టు. పరవశం ఒళ్ళు తెలియని స్థితి. మైత్రి స్నేహం.
సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.